అధికారంలో ఉండి అధికార యంత్రాంగంతో పాటు పోలీసుల బలం కూడా అతి ఎక్కువగా ఉన్న వైసీపీ అకస్మాత్తుగా ఎందుకు నిర్వీర్యం అయిపోయింది? జగన్ రెడ్డి ఇదే విషయంపై మల్ల గుల్లాల పడుతున్నారు. ఆయన మాట్లాడేందుకు మనిషి కూడా లేకపోవడం ఇక్కడ గమనార్హం అని ఆ పార్టీ వారే అంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి రెడ్లు తప్ప వేరెవరూ జగన్ రెడ్డికి దగ్గరగా లేకుండా పోయారు. జగన్ రెడ్డికి దగ్గరగా ఉన్నవారంతా తమకు నచ్చి తాబేదారులను పెట్టుకుంటూ జగన్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు. పాలనాపరమైన విషయాలను పట్టించుకోకుండా ఇంతకాలం కాలక్షేపం చేసిన జగన్ రెడ్డి పార్టీని కూడా పట్టించుకోలేదు. సామంత రాజులను పెట్టుకొని గతంలో రాజులు రాజ్యమేలినట్టు జగన్ పాలన చేశారు. దాంతో ఎక్కడికక్కడ పార్టీ కుదేలైపోయింది. ఈ దశలో జగన్ రెడ్డి తన అహంకారంతో మరింత మందిని దూరం చేసుకున్నారు. ఇప్పుడు జగన్ రెడ్డి తన కోటరీలోని వారితో సహా మరెవ్వరిని నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. చివరకు ఐపాక్ సంస్థ ప్రతినిధులను కూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఐపాక్ సంస్థ ఇచ్చిన సర్వేలు కూడా జగన్ రెడ్డి ఇప్పుడు నమ్మడం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఎన్నికల సందడి కనిపిస్తోంది. అయితే ప్రచార హోరులో ప్రతిపక్షాలు మాత్రమే కనిపిస్తున్నాయి. 2-3 వారాలకు ఓ సిద్ధం సభ పెడుతున్నా వైఎస్ఆర్సీపీ ఈ మధ్యలో కనిపించడం లేదు. జగన్ సిద్ధం అంటున్నారు, కానీ తాము ఎప్పుడో సిద్ధమని విపక్షాలు ఎన్నికల బరిలోకి దిగిపోయాయి. చంద్రబాబు నాయుడు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రా కదలిరా సభలు నిర్వహించారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ శంఖారావం పేరుతో ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించారు. మరోవైపు నారా భువనేశ్వరి కూడా నిజం గెలవాలి పేరుతో పర్యటిస్తున్నారు. రాష్ట్రాన్ని 4 వైపుల నుంచి కమ్ముకుని ప్రచారం చేయడానికి అవసరమైన స్టార్ క్యాంపెయినర్లు టీడీపీ, జనసేన కూటమికి ఉన్నారు. 2 పార్టీల మొదటి ఉమ్మడి సభ తాడేపల్లి గూడెంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటు పూర్తయింది. తర్వాత జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ప్రచారం చేయనున్నారు. ఇక జనసేన వైపు నుంచి క్రౌడ్ పుల్లర్ పవన్ కళ్యాణ్ ఎలాగూ ఉంటారో. ఈ ముగ్గురు రాష్ట్రం 3 దిక్కులా ప్రచారం చేస్తే అధికార పార్టీ ప్రచారం తేలిపోతుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కోసం, జనసేన కోసం సినీ తారలు తరలి వస్తున్నారు. వీరి ప్రచారంతో రాష్ట్రం మొత్తం టీడీపీ, జనసేన కూటమే కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ బీజేపీ కూటమిలోకి వస్తే ప్రధానమంత్రి కూడా ప్రచారానికి వస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీఎం జగన్ ఒక్కరే స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. 5 ఏళ్ల పాలనా కాలంలో జిల్లాల పర్యటన కూడా పూర్తి చేయలేదు. వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఆ తర్వాత మొదటి విడతలోనే ఏపీలో ఎన్నికలు జరుగుతాయి. అంటే గట్టిగా నెల రోజులు మాత్రమే సమయం ఉంటుంది. ఈ నెలలోనే పార్టీ వ్యవహారాలు అన్నింటినీ చూసుకోవడంతో పాటు జగన్ ప్రచారం చేయాల్సి ఉంటుంది. గతంలో జగన్ తరపున ప్రచారం చేసేందుకు షర్మిలతో పాటు వైఎస్ విజయమ్మ కూడా ఉండేవారు. ఈసారి వారు కూడా లేరు. ఈ కారణంగా ప్రచార భారం అంతా తాను ఒక్కరే మోయాల్సి ఉంది. ఎలా చూసినా టీడీపీ, జనసేన కూటమికి ప్రచార అడ్వాంటేజ్ కలిసి వస్తుంది. అభ్యర్థుల విషయంలో ఇప్పటికే టీడీపీ, జనసేన స్పష్టతకు వచ్చాయి. వైసీపీ ఇంకా జాబితా ప్రకటించాల్సి ఉంది. ఇప్పుడు జాబితా ప్రకటించిన తర్వాత వచ్చే తలనొప్పులను కవర్ చేసుకుంటూ ఎన్నికల ప్రచారం చేయడం అంత తేలిక కాదు. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో ప్రచారంలో వెనుకబడి పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంది.